ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వల్ల మీరు ఎగిరి అనేది గంతు వేస్తారు. ఇక అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు, ఎందుకు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ పూర్తిగా కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలంకాప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అనేది ఇప్పుడు మనం జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయి. అయినా వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ కుంభరాశి వాళ్లకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితోనే కలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను బేరేజీ చేసుకున్న తర్వాతే అమలు పరుస్తారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక స్తోమత మేరకు స్నేహితులకు అనేది సహాయం చేస్తూ ఉంటారు. వీరి జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి, వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకొని ఆచితూచి మాట్లాడడం అనేది ఉత్తమం. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే జీవితం యొక్క చెడు కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ మంచిని కూడా కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలను ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం నాడు దినఫలాల ప్రకారం వీరికి మాత్రం కనిపిస్తాయి. ఇక చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు కదండి. ప్రతి ఒక్కరి కోరికలు ఒకే రకంగా ఉండవు కదండి. ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. అటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే శుభవార్త, మీరు ఏ పని ఎవరు మీరు మీతో ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులపై గమనిక, దానికి సంబంధించిన శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇక ఉన్నత చదువుల కోసం అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ రోజు మీకు ఖచ్చితంగా మీ జీవితంలో కూరుకుపోయినటువంటి నెరవేరుతున్నాయి. అటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ రూపంలో
ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు పెద్దల ఆవేశంలో కూడా మీకు లాభము అనేది ఉంటుంది. ఇక మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది ఇక మారబోతున్నారు. ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం పెద్దల నుండి మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీరబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వ్యాపారాన్ని విస్తరించి అనుకునే వారు కొంతమంది ఈ సమయంలో పాటు మీరు చేస్తూ ఉండండి. ఇక ఇలా ఉత్తమం. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు పోటీ ఉద్యోగస్తులకు చిన్న చిన్న గొడవ అయితే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఇరుగు పొరుగు వారు సభ్యులను కలిసి చేస్తున్న ఈ రోజు వ్యాపారాలలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయం అనేది జరుగుతుంది. ఇక మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ చాలా సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకరమైన ఫలితాలను అందజేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు అనుకూలమైన ఫలితాలను అయితే ఉండబోతున్నాయి. ఇక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి శివారాధన వీరికి మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్తోమతను అనుసరిస్తే గనక దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశికి అనేది గుడ్ న్యూస్ అయితే విన్నారు కదండి. ఈ గుడ్ న్యూస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకున్నారు కదండి. ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా గడవబోతుంది అనేది తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారైతే ఈ రోజు అయితే చాలా మంచి ఫలితాలను అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.